సాహితీ సన్మిత్రులకి అభివందనాలు. ఇటీవల కాలంలో మరుగున పడుతున్నటువంటి మహాకవులకు ఒకప్పుడు ప్రసిద్ధిగాంచి క్రమక్రమంగా వారి రచనలు నామమాత్రంగా తలుచుకుంటూ విస్మరింపబడుతున్నటువంటి కవుల గురించిన వివరాలు విహంగ వీక్షణంగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ నేను మరొక మహానుభావుడి గురించి చెప్పడానికి పూనుకుంటున్నాను. అది కూడా విహంగ వీక్షణంగా మాత్రమే. అధునాతన శిష్ట సంప్రదాయాలతో మేటి కవిత్వాన్ని రాసినటువంటి మహానుభావుడు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారిని గురించి నేను ఇవాళ కొన్ని విశేషాంశాలు చెప్పదలుచుకున్నాను. ఆంధ్రుడవై జన్మించితివి, ఆంధ్రుడవై అనుభవింపుము ఈ ఉర్వీభవము, ఆంధ్రుడవై మరణింపుము ఆంధ్రత్వము లేని బ్రతుకుని ఆశింపకుమి అని తన రాష్ట్రగానంలో జాతీయతా ప్రబోధాత్మకాలైన కావ్యాలు రాసిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు పద్య కవిత్వానికి వ్యాప్తి కలిగించిన కవుల్లో ఒకళ్ళు. ఆత్మకథ, ధర్మజ్యోతి, అమరజ్యోతి, పరిగెపంట, పెద్ద కాపు లాంటి కృతులే కాకుండా రామలింగేశ్వర శతకం, రామశతకం, గాంధీ తారావళి ఆయన రచించారు. చివరలో ఎక్కట్లు పేరుతో ముక్తక పద్యాలని లోకరీతిని ప్రతిబింబిస్తూ ప్రచురించారు. ఈయన నవ్యాంధ్ర సాహిత్య కవీంద్రులలో ఒకడు. అందుకనే చాలా గొప్పగా కీర్తింపబడ్డారు. ఎక్కువగా సామాజిక స్పృహతో రచనలు చేసిన వారు, సమాజంలో ఉన్నటువంటి దీనులని, హీనులని, దరిద్రులని, అనాథలని గాంధీ మార్గంలో ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ వాదిగా ప్రసిద్ధికెక్కి గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేసి అనేక సభల్లో గానం చేసినటువంటి ప్రతిభామూర్తి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. రసభావ పరిపుష్టమైన రచనా వైదగ్ధ్యము ఆయనలో కావలసినంత ఉంది. భాష నిర్దుష్టం, పలుకుబడి బింకమైంది, పాత మాటలకి కొత్త పూత పూసేటువంటి కూర్పు నేర్పు బాగా అలవడింది. తుమ్మల వారి ఆంధ్రాభిమానానికి గుర్తుగా ఆయన తెనుగులెంక అనిపించుకున్నారు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదంతో కూడా వారిని సత్కరించారు, సన్మానించారు. వారికి కనకాభిషేకం కూడా అప్పటి రాజావారు తమ కుమారుని యొక్క జన్మదినోత్సవ సందర్భంగా సన్మానం చేసి, సత్కారం చేసి అనేక విద్వత్మణుల యొక్క ప్రసంగాల్ని నిర్వహించి పట్టం కట్టారు. అది ఆయనకే కాదు, తెలుగు సాహిత్యానికే గౌరవాన్ని ఆపాదిస్తుంది. తుమ్మల వారి ఆంధ్రాభిమానానికి గుర్తుగా అచ్చ తెలుగు పదాల ప్రయోగం వీరు ఎక్కువగా చేస్తారు. పరభాషా సంస్కారాలు ఈయనకి గిట్టవు. ఈయనది దేశీయ కవిత్వం అనొచ్చు మనం. అమ్మ తల్లుల వంటి ఆవులింటింటిలో కడుపులై అమృతంబు పిదుక చేసి, కండబింకము సూపి కొండలైనను మోసి, కలుములందించు గిత్తలను పెంచి, పని ముద్దు గాని సంపద ముద్దు కాదన్న జీవసూత్రము కోసంగి కనుదోయి, దైన్య రేఖలకు దౌదవ్వనర్చి, గొడగిరి, వడ్రంగి ఇట్లాంటి వృత్తుల వాళ్ళకు కూడా చోటు చెప్పి, కదురుగల కవ్వంపు కదలు చోట కరవులకు ధూమకేతువుగా నెరింగి, త్యాగమునకు ఆశ్రయము కర్మయోగి వగుచు కీర్తి కనవయ్యా భారత క్షేత్ర జీవి. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి గురించి ఆయన చెప్పారు. ఏ వృత్తి కానీ, ఏ కులం కానీ, ఏ జాతి కానీ, ఏ మతం కానీ అందరం భారతీయులమే. ఆ భారతీయతావాదాన్ని తన కవితాగానంగా చేసుకున్నటువంటి, మలుచుకున్నటువంటి మహానుభావుడు తుమ్మల సీతారామమూర్తి గారు. జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి ఈ మహానుభావుడికి అభినవ తిక్కన అనే బిరుదం ఆపాదించబడింది. ఎందుకనిట? తిక్కన స్వల్ప పదాలతో, అల్పాక్షరాలతో అనల్పార్థ రచనని సాధించాడు. చిన్న చిన్న మాటలతో గొప్ప పరమార్థాన్ని సాధించాడు. అట్లాగే తుమ్మల వారు కూడా చిన్న పదాలతో గొప్ప పరమార్థాన్ని సాధించారని ఈయన్ని అభినవ తిక్కన బిరుదాన్ని అందించి తెలుగు జాతి గర్వపడింది. మక్కువమై కొండిక నాడు అక్కరలేని అడ్డులేని అప్పుడు అని మొదలుపెట్టి
పెక్కులు మన్మృదుల హృదయపీఠిక చుట్టెన్ అని యతిప్రాసల కోసం భంగపడి తలగొక్కుంటూ బలాత్కార పదప్రయోగం చేసి అర్థాన్ని అనుసరించి పదాలని వాడకుండా పదాలని బట్టి అర్థాన్ని వంపులని తనే వంగజేసేటువంటి నీరసుడు కాడు ఈ కవి అని కట్టమంచి వారు అంచనా వేశారు. నేను తెలుగువాడను అనే అహంకారం నాకు ఎక్కువ, ఈ అహంకారమే నన్ను కవిని చేసింది అని పలికిన తుమ్మలవారు ఆంధ్ర పురా వైభవాన్ని స్మరించారు. ఆ ప్రాచీనతని, ఆ గొప్పతనాన్ని ఆయన నిలబెట్టారు, తెలియచేశారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని మనకు సామెత ఉంది. కానీ అది కాదు, మన పూర్వీకులు ఎంత గొప్పగా జీవించారో, ఎన్ని కళలకి ఆపాదించారో, ఎంత వైభవాన్ని ప్రదర్శించారో, ఆ వైభవాన్ని మనం కొనసాగించాలి, నిలబెట్టాలి. భారతీయత దృక్పథాన్ని, ఆ ధర్మాన్ని, అహింసాయుతమైన సిద్ధాంతాన్ని పాటించి పేరుగాంచాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశారు తన కవితాగానంలో తుమ్మలవారు. కలదోయి తెలుగు జోదుల తుటారి కటారి చలరేగి పగర చీల్చిన విదంబు, కలదోయి తెలుగురాజులు గంగగట్టుపై తీండ్రించి పడగలెత్తిన దినంబు, కలదోయి రేవురేవుల తెలుగు సరంగు పెనగి లంగర్లు దింపిన దినంబు, కలదోయి తెలుగు పల్కుల వెలంది తెలుగులెల్లడ పర్విన దినంబు, కలదోయి తెలుగు ప్రగ్గడలు మిన్ను తాళమ్మునైన కన్నీటి నడకు నిలుసునే కాలమొక లీల తెలుగు బిడ్డ అని రాష్ట్రగానం చేస్తూ ఆశావాదాన్ని ప్రకటించారు. పాతబడిన ఆంధ్రుల కథలు మళ్ళీ ఒకసారి చదవండి అని అభ్యర్థించారు. ఎందుకని? మనలో ఉత్సాహం రేకెత్తుతుంది. మన పూర్వీకులు ఇంత గొప్పగా ఉన్నారే, మనం ఎందుకు ఇట్లా నిరసించిపోతున్నాం? మనం ఎందుకు ఆ కవితా వైభవాన్ని కానీ, ఆ పూర్వ వైభవాన్ని కానీ స్మరించట్లేదు, నిలబెట్టట్లేదు? ఆ తెలుగుతనాన్ని, ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రాభవాన్ని, పాటవాన్ని మనం కూడా గానం చేయాలి, మనం కూడా ప్రచారం చేయాలి, మనం కూడా అనుసరించాలి అనేటువంటి తత్వం తుమ్మలవారిని మిగతా వాళ్ళకన్నా ప్రత్యేకంగా ఉండేటట్టుగా చేసింది. తుమ్మలవారు మహాత్ముని ఆస్థాన కవి అని పేర్కొంటారు. ఎందుకంటే ఆయనకి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. ఆత్మకథ అనే పేరుతో స్వీయ చరిత్రని గాంధీ గారి పేరు మీద కావ్యంగా రాశారు. గాంధీపై రాసిన ఈ కావ్యం గురించి ఆయనే చెప్పుకుంటారు, నా కృతులన్నింటిలో ఇదే ఉత్తమం, పవిత్రం కూడా. ఈ కావ్యం నా సారస్వత అనుభూతికి, నా తెలుగుదనానికి మూదరగా రూపెత్తుట నా భాగ్యం అని తలిచారు. అట్లాగే గాంధీ మరణ వార్తను విని ఆయన ఆక్రోశించిన విధానం చాలా గొప్పగా ఉంటుందని అనేక దేశభక్తులు, కవితామూర్తులు, సాహితీ పిపాసులు కూడా శ్లాఘించారు. తుమ్మలవారు వర్ణనా వైదగ్ధ్యం ఆయన్ని చేవతీరింది. గాంధేయవాది 1920 నుంచి గాంధీ పదంలో ప్రయాణం చేస్తున్న తుమ్మలవారి సత్యదీక్ష కవితా శిల్పానికి మెరుగులు పెట్టిందని అనేకులు ప్రశంసించారు. రాష్ట్ర సిద్ధి కొరకు రక్తంబు కార్చిన కవిని నేను, గాంధీ కవిని నేను, బడలి తల్లి భాష కూడా కవిని నేను, దేశి కవిని నేను అని తుమ్మలవారు చెప్పినటువంటి మాట వారి ఆత్మాభిమానాన్ని చాలా గొప్పగా మనకి అందజేస్తుంది. వారి గురించినటువంటి ప్రశంసలు ఇతరులు చేసినటువంటివి అనేక ఉన్నాయి. ఎప్పుడైతే తుమ్మల సీతారామమూర్తి గారు రైతు కవి, రైతు బిడ్డగా జన్మించారు. ఎప్పుడైతే రైతు కవి అన్నామో, విత్తనాలు నాటడం నుంచి, పొలాన్ని దున్నడం నుంచి, గిత్తలను అదుపు చేయడం గురించి, వ్యవసాయకమైనటువంటి విషయాల గురించి, పల్లెటూరి వాతావరణం గురించి ఆయన కవిత్వంలో చాలా గొప్పగా ప్రతిఫలించడం మనం గమనించవచ్చు. అట్లాగే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రైతు ఏ విధంగా అయితే పంట పొలాల్ని సస్యశ్యామలత్వాన్ని చేకూరుస్తాడో, 10 మందికి అన్నదానం చేస్తాడో, 10 మందికి భుక్తిని ఏర్పాటు చేస్తారో, అట్లానే కళలకు కూడా నిలయంగా అతని జీవితం ఉంటుంది. ఎట్లాట? పల్లె పదాలు పాడుకుంటాడు, పల్లె వాతావరణాన్ని చిత్రీకరిస్తాడు, పల్లె జీవితాన్ని కవితా రీతిలో స్తుతిస్తాడు. అంటే లలిత కళలన్నీ కూడా ఆ రైతు కవి ప్రతిబింబింపచేశాడు తన కావ్యం ద్వారా.
ఆయన చెప్పాడు, నా కవిత్వం వింటే నవ్వేవాళ్ళు నవ్వుతారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, అనుభూతి చెందేవాళ్ళు చెందుతారు, శ్లాఘించేవాళ్ళు శ్లాఘిస్తారు. అన్ని భావాలు ఉప్పొంగేలాగా చేయడమే కవిత యొక్క ధర్మం. అదే కవి చేయాల్సిన పని. జాగృతం చెయ్యాలి, సామాజిక దృక్పథాన్ని అలవరచాలి. చుట్టుపక్కల ప్రపంచం ఎట్లా ఉంది, నీరసంగా నిర్వీర్యంగా ఉన్నటువంటి జనాన్ని ఉత్సాహం రేకెత్తించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? చక్కటి ఉపన్యాసం చెప్పాలి, ధర్మాన్ని తెలియచేయాలి, వాళ్ళు నీరు కార్చకుండా ధైర్యం చెప్పాలి, వెన్ను తట్టాలి. నేనున్నాను, పద మనం అందరం కలిసి పోరాటం చేద్దాం, తిరుగుబాటు చేద్దాం, అందరం కలిసి అన్యాయాన్ని ఎదుర్కొందాం, ప్రతిఘటిద్దాం అనేటువంటి స్ఫూర్తి ఆయన రాష్ట్రగానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని శ్లాఘిస్తూ ఎంతమందిని కలుపుకున్నారో, ఎన్ని వేదికల మీద వారు ఉపన్యసించారో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని శ్లాఘించారో, వారి కనకాభిషేక ఘట్టంలో వారిని స్తుతించినటువంటి కవుల గానం ద్వారా మనకి చాలా తెలుసు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కవిత్వం అనేది ఒక గారడి. మనుషుల్ని ఉత్సాహపరుస్తుంది, హుషారు పుట్టిస్తుంది, నిరుత్సాహం కలిగిస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. కానీ కవి ఒక చరిత్రకారుడు, విజ్ఞాన ఖని, విజ్ఞాన గని కూడా. స్వార్థ త్యాగం, పరార్థకాంక్ష, పీడిత జనోద్ధరణ, దోపిడీ సమాజ నిర్మూలన, సీతారామమూర్తి గారిని అభినవ తిక్కనగా చేసే గాంధీజీ సిద్ధాంతాల్ని ప్రచారం చేయడానికి వారు తమ కవిత్వాన్ని ఆయుధంగా, సాధనగా కూడా వాడుకున్నారు. జాతీయ విప్లవం, సామాజిక విప్లవం, ప్రజాస్వామిక విప్లవ పోరాటం, కవుల కళలు ఎంత జోరుగా కవిత్వాన్ని చిందిస్తే పోరాటాలు అంతగా పురోగమిస్తాయని తుమ్మల వారి అభిప్రాయం. మామూలుగా రచయితలు ఈనాటి పరిస్థితి, బహుశా అందరూ కాకపోవచ్చు కానీ, ఒక కవి బాగా రాశాడు అంటే అందులో లోపాలే ఉన్నాయా అని రంధ్రాన్వేషణ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ విమర్శకుల ద్వారానే ఈ కవి మరింత ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దబడతాడు, ప్రచారంలోకి వస్తాడు. మనకి చేమకూర వెంకట కవే చెప్పాడు, ఎంత గొప్పగా రాసినా కూడా సమానంగా జీవించినటువంటి కవులు మెచ్చరు కదా అని ఆయనే వాపోయాడు. అంటే మహానుభావులైనటువంటి కవులు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళని శ్లాఘించకపోయినా, ఆ తర్వాత కాలంలో అయినా వారిని అనుసరిస్తూ, వారి మార్గాన్ని అనుసరిస్తూ, వారి సిద్ధాంతాలను తాను అనుసరిస్తూ కవితాగానం చేసి స్ఫూర్తి పొందినటువంటి వారు అనేకులు ఉంటారు. అది ఆ కవికి ప్రతిష్టను ఆపాదించేవే, వారి కవితా గౌరవాన్ని కాపాడేవే. కానీ ఆయన ఉండంగా మాత్రం ఆయన్ని శ్లాఘించిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఆ తర్వాత వచ్చినంతటి కీర్తి ఆయన కాలంలోనూ రాలేదు. అంతటి కీర్తిమంతుణ్ణి ఈరోజు స్మరించుకునే వాళ్ళు కూడా లేకుండా పోవడం మనకి చాలా విచారకరం. అందుకనే ఆయన అన్నారు, చుట్టుపక్కల వాతావరణం కలుషితమైంది. ఒక కవి బాగా రాశాడంటే చాలా బాగా రాశావయ్యా అని మెచ్చుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. రోజులు మారుతున్నాయి, సంకుచితత్వం ప్రబలింది, విశాల భావాలు కనిపించట్లేదు, గౌరవ మర్యాదలు కూడా నశిస్తున్నాయి. అభివృద్ధిని కాంక్షించే కవుల గీతాలు అమృతాన్ని ఒలికిస్తాయి, దాన్ని మర్చిపోతున్నారు జనాలు. ఆనందించి మెచ్చుకుని ఆహ్వానించేటువంటి వారు చాలా తక్కువైపోయారు అని ఆయన చాలా వాపోయారు. కళాకారులు బ్రహ్మసదృశులు, కవికోయిలల కావ్యగానం విశ్వకళ్యాణ కారకాలు. ఆంధ్రజనులు దొరలు కానివ్వండి, సామాన్య జనులు కానివ్వండి, కనకాభిషేకం గజారోహణ పొందినటువంటి సీతారామమూర్తి చౌదరి గారు అనాలి. ఎందుకంటే ఒకప్పుడు కవిత అనేది ఒకళ్ళ సొమ్ము కాదు, ఒక తెగవాళ్ళు మాత్రమే చెప్పేది కాదు. ప్రపంచాన్ని చూసి, సమాజాన్ని చూసి ప్రతిస్పందించి కావ్యగానం చేసినటువంటి ప్రతి కవి కూడా, ఆయన పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు, ఆబాలగోపాలము ఆదరించింది. అందరూ కూడా శ్లాఘించారు. ఏ విధంగా అయితే స్వాతంత్ర్య పోరాటాన్ని ఆహ్వానించారో దానికి సంబంధించి వెలువడినటువంటి ఆ కవితాగానాన్ని కూడా అందరూ అభినందించారు, శ్లాఘించారు. ఈరోజు మనం నెమ్మదిగా వాటిని మర్చిపోతున్నా
కానీ గుర్తుంచుకొని ప్రశంసించాల్సినటువంటి అవసరం మాత్రం చాలానే మన మీద ఉన్నదని చెప్పుకోవాలి. ఈయన గురించి భారతి సంచికల ద్వారా ఆయన ఖండకావ్యాల్ని ప్రశంసిస్తూ చాలామంది మెచ్చుకున్నారు. గుంటూరు జిల్లాలోని కావూరు గ్రామంలో 25/12/1901 జన్మించారు. జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు ఈయనకి గురువులు. సంస్కృత, ఆంధ్ర సాహితీ పాటవాన్ని చేకూర్చారు. చిన్నతనం నుంచి దేశాభిమానం ఉంది, ఆంధ్రాభిమానం ఉంది, పితృగౌరవం కూడా ఉంది. వాటిల్ని తన రచనల్లో ఆయన ప్రతిబింబిస్తూ వచ్చారు. కాంగ్రెస్ సేవ తాత్పర్యత ఈయనకి మెండు. ఎన్నో పద్యాలని రాసి జాతీయ కవితా ఖ్యాతిని గడించారు. నవ్యులలో భావావేశం హెచ్చుగా ఉంటుంది, కానీ భాషాపాఠం చాలామందిలో కనిపించదు. కానీ ఈ కవి ప్రతిభా వ్యుత్పత్తి కలిగినవాడు కావడం వల్ల పండితులు కూడా మెచ్చే శబ్దాధికారం, పామరులను ఆకర్షించే భావావేశం సీతారామమూర్తి చౌదరి గారిలో కనిపిస్తాయని కురుగంటి వారి యొక్క మాట. ఇంతకుముందు అన్నట్టుగా నవ్యాంధ్ర సాహిత్య విధుల్లో మామ అల్లుళ్ళిద్దరూ కూడా సీతారామమూర్తి చౌదరి గారి కవిత్వాన్ని గురించి చాలా ప్రశంసించారు. ఈయన గుణగణాలు తెలియజేస్తూ, ఈయన మనసు వెన్నలాంటిది, పరమ సౌజన్యమూర్తి, స్వాతంత్ర ప్రియుడు. ఈయనలో ఉన్న గుణాలన్నీ ఈయన కావ్యాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్రగానంలో ఈయన ఎక్కడలేని ప్రాచుర్యం పొందినటువంటి గానాన్ని ఈయన ఆలపించారు. దేశీయుల్లో ధర్మాభిరతి కొనబడకుండా కాపాడే నిమిత్తం, ఆంధ్రులలో కార్యోత్సాహాన్ని కలిగించే నిమిత్తం ఈయన కవిత్వాన్ని సాధనగా ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా గనక చూస్తే ప్రథమ నవ్యులలో రాయప్రోలు వారు అందుకున్న స్థాయికి తుమ్మల సీతారామమూర్తి గారు చేరుకున్నారని అనేకులు అభిప్రాయపడ్డారు. ఆత్మార్పణం, ఆత్మకథ, ధర్మజ్యోతి, పరిగెపంట, అమరజ్యోతి, పెద్దకాపు, ఉదయగానం ఇవే ఖండకావ్యాలు వెంట వెంటనే ప్రచురింపబడ్డాయి. ఎక్కడ కొంత కూడా గ్యాప్ రాలేదు. అంటే వెంటనే ఆయన కావ్యగానం చేస్తూనే ఉన్నాడు. అవి ముద్రితమవుతూనే ఉన్నాయి, ప్రచారంలో ఉన్నాయి, ఆదరింపబడ్డాయి, ప్రజామోదాన్ని పొందాయి. అనేక సన్మానాలు పలుచోట్ల పొందడమే దీనికి మనం నిదర్శనంగా భావించవచ్చు. ఈ చౌదరి గారు యతిప్రాసల కోసం భంగపాటు చెందల. పదాల్ని బట్టి అర్థాన్ని, ఆ భావాన్ని అనర్గళంగా ప్రవహించే విధంగా రాయడానికి పూనుకున్న మహనీయుడు. యతి పదం మొదట్లోనే కాక మధ్యలో కూడా ఈయన ఏర్పాటు చేసిన పద్ధతి, ప్రాస ఇవన్నీ కూడా ఆయన వ్యాకరణ పరిజ్ఞానానికి అద్దం పడతాయి. అర్థాన్ని బట్టి పదాలు, పదాలలో లీనమైన రీతి, యతిప్రాసలు సునాయాసంగా, అనాయాసంగా, అప్రయత్నంగా, స్వచ్ఛందంగా ఈయన కవిత్వంలో కనబడతాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారి ప్రశంస ఎంత గొప్ప సర్టిఫికెట్ సీతారామమూర్తి చౌదరి గారికి. అయినా ఆ మహానుభావులకు ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వాలండి? వారి కవిత్వాలు మర్చిపోకుండా మనం ఆ ఆంధ్రాభిమానాన్ని కలిగి ఉంటే అంతకంటే ఇంకా వాళ్ళు మేము తెలుగు వాళ్ళం, మేము ఆంధ్రులం, మేము భారతీయులం అనేటువంటి నినాదాన్ని మర్చిపోకుండా ఉండడమే మనం వారికి ఇచ్చేటువంటి శ్రద్ధాంజలి, నీరాజనం. ఆయన ప్రతిభావంతుడే కాదు, వ్యుత్పత్తి అంటే కొత్తదనాన్ని సృష్టించగలిగిన నేర్పు, పాఠం ఉన్నవాడు. పరిశోధకుడు కూడా కావడం వల్ల, చరిత్రకారుడు కూడా కావడం వల్ల, ధర్మ ప్రబోధకుడైన శిల్పి, స్వస్థాన వేష భాషాభిమానే కాదు, మూర్తభివంచిన ఆంధ్ర మాతృస్థానీయుడు, స్వరాష్ట్ర అభిమానే కాదు, స్వాతంత్ర్య ప్రియుడు. మనకి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో ఏళ్ళయింది, కానీ మనకి ఆ స్వతంత్ర భావాలు ఉన్నాయా? మహాత్మా గాంధీని మాత్రమే మనం గుర్తిస్తున్నాం తప్ప ఆయన్ని నాయకుడిగా నిలబెట్టిన ఎంతమంది పోరాట వీరులు మనం స్మరించుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా సరే నాయకత్వం వహించడమే చాలా గొప్ప. ఆయన్ని స్తుతిస్తున్నామంటే మిగతా వాళ్ళందరినీ కూడా స్తుతించినట్టే, అది సామాజికంగా. కానీ కావ్యపరంగా కవితాగానం చేసి ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించి 10 మంది నోట ప్రచారం పొందిన కవులను విస్మరించడం అది మర్యాద కాదని ఆ మహానుభావుడికి
శ్రద్ధాంజలి ఘటిస్తూ స్వస్తి.